నమస్తే, వెల్కమ్ టు బి సిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి సత్వర పరిష్కారం చూపటమే లక్ష్యం. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రజల వద్దకు పరిపాలన తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఆయుర్వేదం వైద్యం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ సిద్ధార్థ. ప్రజల వద్దకు పరిపాలన తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల జిల్లా ఆవిర్భావ దినోత్సవం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో స్థానిక ఈటీసీ సమావేశ మందిరంలో జరిగింది. బాపట్ల జిల్లా ఆవిర్భావ దినోత్సవంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలైన 12 మంది విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పతకాలతో ప్రశంసించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న హంస పురస్కారాన్ని అందుకున్న మోదుకూరుకు చెందిన టి సీతారామిరెడ్డిని కలెక్టర్ సత్కరించారు. బాపట్ల సేవా సేతు కింద యాజలి గ్రామ అభివృద్ధికి ₹1 కోటి విరాళం అందజేసిన జి సత్యనారాయణను కలెక్టర్ అభినందించారు. భావితరాలకు ఈ ఊరు చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని కలెక్టర్ పేర్కొన్నారు. పరిపాలనా వ్యవస్థ ప్రజల వద్దకు తెచ్చేందుకు 25 మండలాలతో బాపట్ల జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పునర్విభజన తర్వాత 20 మండలాలతో ఏర్పడిన బాపట్ల జిల్లాకు తొలి కలెక్టర్గా పనిచేసే అవకాశం లభించడం సంతోషదాయకమన్నారు. జిల్లా ఏర్పడి ఇప్పటికే 4 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అభినందనీయమన్నారు. ప్రజా సంకల్పమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలుగు భాషకు ప్రత్యేక ప్రాచుర్యం ఉన్న బాపట్ల జిల్లాలో పనిచేయటం ప్రత్యేక గుర్తింపునిస్తుందన్నారు. మన పూర్వీకులు మన ఊరును ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తోందని ప్రతి ఒక్కరూ రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలన్నారు. 8 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలోని హెచ్ఆర్డీఏలో శిక్షణ పొందానని ఇప్పుడు ఇదే జిల్లాకు కలెక్టర్గా రావటం సంతోషంగా ఉందన్నారు. నాకు గురువుగా శిక్షణ ఇచ్చిన హెచ్ఆర్డీఏ వ్యవస్థాపక కార్యదర్శి సంచాలకులు విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి ఇప్పుడు నా వద్దకు వచ్చి వేడుకలకు రావాలని ఆహ్వానించడం, శిక్షణ పొందిన చోటే కలెక్టర్గా విధులు నిర్వహించడం వంటి సంఘటన నా జీవితంలో మర్చిపోలేని రోజని అభివర్ణించారు. బాపట్ల జిల్లాను టూరిజం హబ్గా అభివృద్ధి చేయడానికి చర్యలు మొదలయ్యాయని ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సంచాలకులు విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి అన్నారు. హెచ్ఆర్డీఏలో పనిచేయటం నా జీవితంలో మధురమైన ఘట్టమన్నారు. వృత్తి జీవితంలో బాపట్ల జిల్లాతో నాకు ఎంతో అనుబంధం ఉందన్నారు. మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చామన్నారు. ఇక్కడ ఎంతో మంది శిక్షణ పొందడం సంతోషదాయకమని అన్నారు. ప్రభుత్వ అభిష్టం మేరకు పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి కలెక్టర్ వినోద్ కుమార్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ఆయన అభినందించారు. గొప్ప చారిత్రాత్మక జిల్లాగా బాపట్ల జిల్లా చరిత్ర నిలిచిపోయిందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల జిల్లా కార్యదర్శి పిసి సాయిబాబు అన్నారు. క్రీస్తు శకం 4వ శతాబ్దంలోనే బట్టిప్రోలు తెలుగు శాసనాలు లిఖితులు అయ్యాయన్నారు. తెలుగు భాష లిపి బట్టిప్రోల్లోనే మొదలయ్యిందని వివరించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి బాపట్ల ప్రాంతం ముత్యాల పందిరి వేసిందన్నారు. రెండో బుద్ధుడిగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఆచార్య నాగార్జునుడు బాపట్ల జిల్లా వాసి అని చెప్పారు. ఇలాంటి బాపట్లలో జిల్లా ఆవిర్భావ వేడుకలు జరుపుకోవటం సంతోషదాయకమన్నారు. అనంతరం కలెక్టర్ వినోద్ కుమార్కు విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సెక్రటరీ ఎం శ్రీనివాస్ రెడ్డి, సంఘం నాయకులు గురజాల శ్రీనివాసరావు, జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర శిక్షణ పొంది ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్లో ఇక్కడే కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నటువంటి వినోద్ కుమార్ గారిని నేను ముందుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా బాపట్ల అనగానే నా వృత్తి జీవితంలో స్పెండ్ చేసినటువంటి ఒక ముఖ్యమైన ఘట్టంగా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. రిటైర్మెంట్ తర్వాత ఇక్కడికి వచ్చి కొన్నాళ్ల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థకి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే అవకాశం నాకు మన రాష్ట్ర ప్రభుత్వం వారు కలిగించారు. బాపట్ల అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది.
అటు చారిత్రాత్మకంగా, చారిత్రక పరంగా, ఇటు విద్యాపరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అయితేనేమి, ఇంజనీరింగ్ కళాశాలలు అయితేనేమి, వేద పాఠశాలలు అయితేనేమి, వీటన్నిటి ద్వారా ఈ బాపట్ల అనేది అవిభక్త రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైనటువంటి పాత్రని పోషించిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ బాపట్లలో నేను గడిపిన 3.5 సంవత్సరాలు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని నాకు ఎప్పుడు కలిగిస్తూ ఉంటుంది. చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. వీటన్నిటికీ ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక వేసుకుని తదనుగుణంగా ముందుకు పోవడానికి ఉత్సాహవంతులైనటువంటి కలెక్టర్ గారు, మిగిలిన వ్యక్తులు ఉన్నారు. మరొకసారి ఇక్కడికి రావడం నాకు ఒక ముఖ్యమైన అవకాశంగా భావిస్తూ మీకు ఈరోజు 2 విశేష సందర్భాలు నాకు కలిసి వచ్చాయి. ఒకటి, 8 సంవత్సరాల క్రితం ఇదే ఆవరణంలో నేను 2015 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, డైరెక్ట్ రిక్రూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రొబేషనర్గా ఈ ఆవరణంలో వచ్చినప్పుడు నాకు గురువుగా ఉండి చదువు చెప్పినటువంటి పూజ్యులు డాక్టర్ చక్రపాణి గారు ఈరోజు నేను ఈ జిల్లాకి కలెక్టర్ అయినప్పుడు మరొకసారి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియచేయటం నా జీవితంలో ఒక విశేషమైన రోజు అని నేను భావిస్తున్నాను. అప్పుడు ప్రొబేషనర్ ఉన్నప్పుడు సార్తో ఫోటో ఉంటే ఇప్పుడే ఒక విశేషమైన స్పెషల్ ఫోటో చేంబర్లో సార్తో నేను తీసుకున్నాను. ఈ యొక్క ఫోటోని నేను లైఫ్లో ట్రెజర్ చేస్తాను సార్ అని నేను మీ అందరితో ఒకటి షేర్ చేసుకుంటున్నాను. రెండవది, బాపట్ల ఒక కొత్త జిల్లాగా ఏర్పాటైన 4 సంవత్సరం అవుతుంది. అందులో 25 మండలాలుగా ఉన్న బాపట్ల జిల్లా 20 మండలాగా మళ్ళా రీఆర్గనైజేషన్ చేసినప్పుడు మొదటిగా కలెక్టర్గా రీఆర్గనైజ్డ్ డిస్ట్రిక్ట్కి నేను ఉండటం, అప్పుడు 4th ఏప్రిల్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ డే అని మేము జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్, ప్రజల వద్దకే పరిపాలన అనేది ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, భారతదేశాద్యంతం అందరూ కూడా కోరుకున్నటువంటిది. చాలా దూరం మేము వెళ్ళి ఏమైనా సమస్యలు చెప్పాలన్నా, సేవల్ని అందాలన్నా అంత దూరం కాకుండా మన దగ్గరకే ఉంటే బాగుంటుంది అని ఒక ప్రజా సంకల్పంతో ఏర్పాటైనటువంటి కొత్త జిల్లాలు అవి మనమందరూ కూడా ఈరోజు గుర్తు చేసుకొని దానికి ప్రత్యేకంగా ఇతిహాసం కూడా చెప్పడం, ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఫోరం ఫర్ బెటర్ బాపట్ల వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. బట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో భూ రికార్డ్స్ శాఖ ఏడీ సాంబశివరావు, రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారిని బి శ్రీదేవి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ వెంకటరమణ, ఈడీఎం రాజ్ కుమార్, వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి సత్వర పరిష్కారం చూపటమే లక్ష్యంగా బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు బాపట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో గల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ P4 కార్యాలయంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణంగా ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమం ఈ నెల 3వ తేదీ గుడ్ ఫ్రైడే కావడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 4వ తేదీ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, మౌలిక సదుపాయాలు, ఇతర వ్యక్తిగత సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన వినతులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆయా సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేరుగా కలవవచ్చని, ప్రజా సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యత అని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ నెల 7, 8, 9 తారీఖులో దివ్యాంగుల శక్తి ఉచిత బస్సు పాసులు పంపిణీ చేయడం జరిగిందని బావుపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు అన్నారు. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని ఎన్జీఓ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత నెల 18వ తేదీన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు దివ్యాంగుల శక్తి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే బాపట్ల ఆర్టీసీ డిఎం బాపట్ల నియోజకవర్గ పరిధిలో గల దివ్యాంగులకు ఉచిత బస్సు దివ్యాంగుల శక్తి ప్రకటన చేశారని ఈ నెల 7వ తేదీ నుండి పిట్లవానిపాలెం బస్టాండు, 8వ తేదీ కర్లపాలెం బస్టాండు, 9వ తేదీ బాపట్ల పాత బస్టాండ్లో జరుగుతున్న దివ్యాంగుల శక్తి ఉచిత బస్సు పాస్ క్యాంపులో బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులందరూ శక్తి ఉచిత బస్ పాసులు తీసుకోవాలని కోరారు. పాస్ తీసుకునేవారు దివ్యాంగుల మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఫోటో, పాత ఆర్టీసీ బస్ కార్డు, సదన సర్టిఫికేట్, ఐడి కార్డు, 100 రూపాయలు డబ్బులు రావాలని సూచించారు. గత నెల 18వ తారీఖు నాడు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు దివ్యాంగుల శక్తి ఉచిత బస్సు ప్రారంభించడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ నెల 7వ తారీఖు నాడు బాపట్ల ఆర్టీసీ డిఎం గారు మరి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న పిట్లవారిపాలెం మండలంలో 7వ తారీఖు నాడు దివ్యాంగులకి ఉచిత బస్సు మరి పాసులో కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. 8వ తారీఖు నాడు కర్లపాలెం మండలంలోనే దివ్యాంగులకి ఉచిత బస్సు పాసులో కార్యక్రమం ప్రారంభించి ఉన్నారు. మరి 9వ తారీఖు నాడు బాపట్ల పాత బస్టాండ్లోనే ఉచిత బస్సు దివ్యాంగుల పాసులో క్యాంపులు ప్రారంభించి ఉన్నారు. ఈ ఒక్క క్యాంపులకి ఉదయం 9 గంటలకే మరి దివ్యాంగులు అందరూ కూడా, నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు, సదరణ సర్టిఫికేటు, పాత బస్ పాసు, ఫోటో, 100 రూపాయలు డబ్బులు తీసుకొని మరి రావాలని వచ్చి మన యొక్క దివ్యాంగుల శక్తి ఉచిత బస్సు మరి పాసులని అందరూ కూడా తీసుకోవాలని చెప్పి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా మరీ తెలియజేస్తున్నారు. ఆయుర్వేద వైద్యం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చని పెరలి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ సిద్ధార్థ అన్నారు. కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం గ్రామంలో అనిశెట్టి రామారావు సహకారంతో ప్రభుత్వ ఆయుర్వేద, హోమియో, యునాని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ సిద్ధార్థ, డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ రోషన్, జహారా పాల్గొని 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయుర్వేద, హోమియో, యునాని వైద్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యోగా ఉపాధ్యాయులు రవికుమార్, ఆశా అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఒంగోలు వారి ఆదేశాల ప్రకారం దమ్మనవారిపాలెంలో మేము మెగా క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపులో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల పేర్లి, హోమియో వైద్యశాల జిల్లెలమూడి, యునాని వైద్యశాల బుద్ధ డాక్టర్లు, వాళ్ళతో పాటు స్టాఫ్ అందరూ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఎమ్మెల్యేహెచ్పీలు, ఆశాలు వీళ్ళందరూ కూడా ఈ క్యాంపులో కండక్ట్ చేయడంలో వాళ్ళ పాత్ర పోషించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ రాబోయే కాలంలో, ఈ వేసవి కాలంలో కర్లపాలెం మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మా ఆయుష్ శిబిరాలని కండక్ట్ చేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఈ ఆయుష్ వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మేము ముఖ్యంగా ఈ క్యాంపుల్ని ముఖ్య ఉద్దేశంగా చేస్తున్నాము. ఈ దమ్మనవారిపాలెంలో మేము ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడంలో అనిశెట్టి రామారావు గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో మేము ఈరోజు ఈ క్యాంపు కండక్ట్ చేశాము. ఈ క్యాంపులో 100 మందికి పైగా ప్రజలు పాల్గొని 3 వైద్య శిష్టాల్లో కూడా వాళ్ళ ప్రాబ్లాన్ని, వాళ్ళ సమస్యలని చెప్పి వాళ్ళు మందులు తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా మా దగ్గర ఉన్న యోగా ఇన్స్ట్రక్టర్స్ కూడా యోగాసనాలు వేసి వారికి ప్రజలకు యోగా గురించి తెలియజేసి యోగా ముఖ్య ఇది కూడా వారికి తెలియజేశారు. ఇలానే ఈ క్యాంపుల్ని ముందు రోజుల్లో కూడా, ఈ సమ్మర్లో కూడా మేము కండక్ట్ చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రజలు ఈ వైద్యాన్ని, ఈ వైద్యంలో అందించే మందులను మీరందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం.
కర్లపాలెం జాతీయ రహదారి పక్కన ప్రయాణికులకు దాహం తీర్చడానికి వీరాచారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేస్తున్నామని వీరాచారి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎస్ శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు దాతల సహకారంతో ఈ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, శ్రీనివాసరావు, బాబురావు, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి భార్య మల్లేశ్వరి వారి గుర్తుగా ఈరోజు మజ్జిగ, కూలింగ్ వాటర్ సప్లై చేశారు. అట్లాగే ప్రతిరోజు దాతల సహాయ సహకారాలతో మజ్జిగ, కూలింగ్ వాటర్ సప్లై చేశారు. SA2 పరీక్షలను సోమవారం నుంచి నిర్వహించి విద్యార్థుల ప్రగతిని నమోదు చేయాలని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి TU మనోరంజని అన్నారు. కర్లపాలెంలో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ను ఆమె సందర్శించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. పాఠశాల పనితీరు పట్ల ఆమె సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మనోరంజని మాట్లాడుతూ పరీక్షలు జాగ్రత్తగా రాయించాలని ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, కె విమలమ్మ, ఇనకొల్లు పోలీసురావు, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం స్కూల్కి విజిటింగ్ చేయడం అయింది. స్కూల్ నందు పరిశీలించగా పిల్లల యొక్క చదువు బాగుంది, భవిష్యత్తు గురించి మెరుగ్గా సరిదిద్దమని నేను టీచర్స్కి సూచన ఇవ్వడం జరిగింది. పోతే ఈ జాబీ పితాల గురించి కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ పెట్టెలో ఏమేమి వచ్చినాయి అన్నది టీచర్స్ చక్కగా వివరించి చెప్పారు. పోతే రేపు 6వ తారీఖు నుంచి SA2 ఎగ్జామ్స్ కండక్ట్ కాబోతున్నది. దాని గురించి నేటి నుంచే పిల్లలకి తరోగా సిలబస్ గురించి కానివ్వండి, మరి వారి రైటింగ్ విషయం గురించి కానివ్వండి, ఏదైనా సరే పిల్లల్ని ఉత్తీర్ణత శాతం పెంచుతూ చక్కగా వారికి అవగాహన కల్పించమని చెప్పడం జరిగింది. కర్లపాలెం మండలము పేరడ గ్రాముల వేంచేసి ఉన్న శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సోమేశ్వర స్వామి ఆలయంలో ఆలయం చుట్టూ ద్వాదశ ప్రదక్షిణాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పవలింపు సేవ నిర్వహించారు. స్వామివారిని తహసీల్దార్ శ్రీదేవి, దేవాలయ చైర్మన్ దుద్దుకూరి భాస్కర్రావు, వెంకట సుబ్బారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు విష్ణుపట్ల సత్యనారాయణ శర్మ, మామిడయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మన కర్లపాలెం మండలం పేరళి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సహిత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు 3వ తారీఖు నాడు సాయంత్రం స్వామివారికి కళ్యాణం అనంతరం దివ్య కళ్యాణం అయింది. తర్వాత అదే రోజు నిన్న అంటే శుక్రవారం 3/4/2026 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు స్వామివారి అమ్మవార్లకు ద్వాదశ ప్రదక్షిణములు, అనేక మంత్రోచ్చారములతో, సకల వాయిద్యములతో అనంతరం స్వామివారికి అక్షతారోహణ అనగా పుష్పాలంకరణ సేవ జరిగినది. అలానే తీర్థప్రసాద వినియోగం జరిగినది. అలానే ఈ కార్యక్రమం అన్నీ కూడా మన ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ దుద్దుకూరు భాస్కర్రావు గారు దంపతులు, శైలజ గారు, అలానే వారి సోదరులు దుద్దుకూరు పెద్ద సుబ్బారావు గారు, నాగపూర్ణిమ దంపతులు, అలానే దుద్దుకూరు చిన్న సుబ్బారావు గారు, గాయత్రి దంపతులచే ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. అలానే అనంతరం శ్రీ ప్రముఖ పారిశ్రామికవేత్త కన్నా మావడయ్య గారు, మన కర్లపాలెం మండలం MRO శ్రీ శ్రీదేవి గారికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్త మహాశైలందరూ కూడా పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగము అనంతరము జరిగినది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదం స్వీకరించారు. అలానే భక్తులందరికీ కూడా ఈ గంగా బాలా త్రిపుర సుందరి సహిత సోమేశ్వర స్వామి వారు భూ వ్యవసాయాది వ్యాపారాలు కూడా బాగా కరుణించాలని చెప్పి ఆశీర్వచనం చేస్తూ, అలానే ఓం నమ శివాయ, ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు కాబట్టి భక్తులందరూ కూడా సోమవారం, శుక్రవారం కూడా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపటమే లక్ష్యం. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ.
ప్రజల వద్దకు పరిపాలన తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఆయుర్వేదం వైద్యం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ సిద్ధార్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.